హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం చక్కెర పొంగలి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కెర పొంగలి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం 1/4 కప్పు, పెసరపప్పు 1/4 కప్పు, బెల్లం 1 కప్పు, పంచదార 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, కిస్మిస్ కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు 1 టేబుల్ స్పూన్, నెయ్యి 4 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. చక్కెర పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ ఈ విధంగా ఫ్రై అయ్యాక వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత కుక్కర్లో పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పును దోరగా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు ఇలా వేగాక అందులో బియ్యం, వాటర్ పోసుకొని బియ్యం పెసరపప్పును 2-3 సార్లు కడగాలి. బియ్యం పెసరపప్పు ఇలా కడిగాక అందులో 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ ప్రెషర్ పోయాక రైస్ మనకు ఈ విధంగా పొడి పొడిగా ఉడికిపోతుంది. తరువాత మరొక గిన్నెలో పంచదార, బెల్లం, 1 కప్పు వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం కరిగాక ఉడికిన రైస్లో పాకాన్ని పోసుకోవాలి. స్ట్రైనర్లో అయితే మనకి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు రైస్ను దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. రైస్ ఇలా దగ్గర పడ్డాక అందులో నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక యాలకుల పొడి, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, చిటికెడు కంటే తక్కువ పచ్చకర్పూరం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పరమాన్నం చాలా టేస్టీగా, చాలా త్వరగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పరమాన్నం ఈ విధంగా కుక్కర్లో చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పరమాన్నం చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి.
జీడిపప్పు కిస్మిస్ ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, నీళ్లు పోసుకొని బియ్యాన్ని 3-4 సార్లు బాగా కడగాలి. బియ్యాన్ని ఈ విధంగా కడిగిన తర్వాత అందులో 4 కప్పుల పాలు, మనం బియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో పాలు తీసుకోవాలి. 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు పాలు పైకి పొంగిపోకుండా ఒక చిన్న గిన్నెను పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. మనకి కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని అందులో 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి గిన్నెలో వచ్చిన పాలను రైస్లో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే మరో విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవచ్చు. ఒక నిమిషం తర్వాత ఈ విధంగా కొంచెం దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ముందుగా మనం కరిగించిన బెల్లాన్ని స్ట్రైనర్ పెట్టుకొని వేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ నెయ్యితో కలిపి వేసుకోవాలి. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో బెల్లం అంతా బాగా కలిసేలా మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత మనకి పరమాన్నం చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు పరమాన్నాన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.